ఒక్కొక్క రోజు ఎంత పని చేసినా గూడా వస్తానే ఉంటదనమాట పనైతే మటుకు. ఇంక వంట సంగతంటారా, ఈరోజైతే లంచ్ బాక్స్ పెట్టేది లేదనమాట. ఇంక నైట్ డ్యూటీలకెళ్ళొస్తే ఇంక లంచ్ బాక్స్ అనేది ఇంకుండదండి. ఇంక పొద్దున్నే ఇంటి దగ్గరే ఉంటారు గాబట్టి, ఇంక నిదానంగా చేద్దామని జెప్పి ఇంక 11కి స్టార్ట్ జేస్తాను. ఇంక 11కి స్టార్ట్ చేసిన దాన్ని 12కల్లా ఖచ్చితంగా అయిపోవాలనమాట వంటైతే మటుకు. లేకుంటే ఇంక కంగారైపోయిద్ది నాకైతేను. ఈరోజైతే సాంబార్ బెడదామని చెప్పి కందిపప్పు ఒక పొయ్యి మీద బెట్టి, అన్నమయితే పెట్టేశాను. అవి 2 ఉడికిపోయినాయి. ఈ లోపల నేను కూర్చొని మంచిగా కూరగాయలైతే కోసేసినాననమాట. ఈరోజు సాంబార్ దేనితో చేస్తున్నాననుకుంటున్నారు? సొరకాయి, బెండకాయి, టమాటా, ఎర్రగడ్డ వీటితో మాత్రమే చేస్తున్నాననమాట. ఈ కాంబినేషన్‌లో కూడా సొరకాయ ఏసినాం గదా! భలే ఉంటదండి సాంబారయితే మటుకు. ఇంకా సాంబార్ పొడంటారా? ఈ స్పైసీ సాంబార్ పొడంటండి మా లడ్డుగాడు ఏరి కోరి మొన్న డీమార్ట్ ఎళ్ళినప్పుడు తీసుకున్నాడనమాట. దీంట్లో కొంచెము మిరియాల పొడి గూడా కలుపున్నారనమాట. భలే ఘాటుందండి సాంబారయితేను. ఇంక చక్కగా ఇలా అన్నీ కలిపి కుక్కర్‌లో అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాలకయింది.